ఒక అడవిలో ఒక చిన్న గొంగళి పురుగు ఉంది. దానిని ఇతరులను వెక్కిరించటం బాగా అలవాటైపోయింది. ఇతరులను హేళన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తాను చాలా అందంగా ఉంటుందని, ఎవ్వరికీ దొరకదని దానికి పొగరు కలిగింది. దానిని ఒక పిట్ట వేటాడబోతుంది ఇప్పుడు. అది వచ్చి 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 ఒక చెట్టుకి ఒక యాపిల్ మాత్రమే ఉన్నది. ఆ యాపిల్ను ఒక బెజ్జం కూడా ఉండేసరికి ఆ బెజ్జంలో దూరి హ్యాపీగా బతకొచ్చు, ఇక నేను ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఆ బెజ్జంలోకి వెళ్ళాలి అనుకుంటుంది. దాన్ని ఆ రంధ్రం గుండా లోపలికి వెళ్ళిపోయి అక్కడే నివాసం ఏర్పరచుకుంటుంది. దానిని చూస్తూ ఒక చిన్న కోడిపిల్ల అక్కడ దానినే చూస్తూ ఉంటుంది. అప్పుడు అది అడుగుతుంది, హే, ఎందుకు నువ్వు నన్ను అదే పనిగా చూస్తూ ఉన్నావు అని అడగ్గా అప్పుడు కోడిపిల్ల అంటుంది, ఏమీ లేదులే, నువ్వు భలే ముద్దుగా ఉన్నావు, నీతో మాట్లాడదాం అనిపిస్తుంది, ఆ తర్వాత నిన్ను తిందాం అనిపిస్తుంది అని చెప్పనే చెప్పింది కోడిపిల్ల. దానికి ఆ గొంగళి పురుగు అంటుంది, అమ్మా, నువ్వు నన్ను తింటావా? నీకు అంత ధైర్యం ఉందా? రా, వచ్చి పట్టుకో, ఒక్కసారి పైకి ఎగురు. హహహా, నువ్వు పైకి ఎగరలేని ఒక పక్షివి. నువ్వు అందరిలాగా పైకి ఎత్తగలిగేదానివి కాదు. నీ స్థాయి కిందనే ఉంది. నువ్వు కింద దొరికే గింజలు ఏమైనా ఉంటే వెతుక్కొని తిను. అనవసరంగా నా జోలికి వచ్చి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు. నువ్వు పైకి ఎగరలేని ఒక పక్షివి మాత్రమే అంటూ ఎంతగానో ఎగతాళి చేసింది ఆ గొంగళి పురుగు కోడిపిల్లను. ఆ మాటలు విన్న కోడిపిల్ల, హే, ఇతరులను ఎగతాళి చేయకూడదు. కావాలంటే మాట్లాడు, లేదంటే వెళ్ళిపో, నేను మాట్లాడను అను. ఎందుకు ఎగరలేను అది ఇదని మాట్లాడుతున్నావు? నేను ఎగరలేకపోతే నువ్వే కింద పడవచ్చు. ఆ రోజు కోసం నేను ఖచ్చితంగా ఎదురు చూస్తాను అని ఆ కోడిపిల్ల గొంగళి పురుగుతోటి సవాల్ చేసింది. అబ్బో, నీకు ఎన్ని సవాళ్ళు కూడా ఉన్నాయా? గుప్పెడంత లేవు నువ్వు మీ అమ్మ రెక్కల చాటును దాంకో వెళ్ళి. నేను వచ్చి నిన్ను కుట్టాననుకో, లబోదిబోమంటూ ఏడుస్తావు. ఎందుకు అనవసరంగా ఇప్పుడు నాతోటి గొడవ నీకు? వెళ్ళి మీ అమ్మ ఏదైనా చూపిస్తే తిను, మీ అమ్మ రెక్కల కింద దాంకో అంటూ ఇంకా హీనంగా మాట్లాడింది ఆ పురుగు. దానికి బాగా బాధపడిపోయింది ఆ కోడిపిల్ల. ఏమిటి ఈ గొంగళి పురుగు ఇలా మాట్లాడుతుంది, మా అమ్మ చాటును దాంకోమంటుంది, నేను దీనికి అంత చీప్గా కనిపిస్తున్నానా? దీనికి ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పాలి, నేనేంటో నిరూపిస్తాను. అంతేకాదు, ఇది ఎవరిని ఎగతాళి చేయకుండా దీనికి బుద్ధి తెప్పిస్తాను. అది నా వల్లనే సాధ్యమవుతుంది. నేనేంటో చూపిస్తాను. ఇంత తక్కువ అంచనా వేస్తుంది నన్ను. దీనికి అస్సలు బ్రెయిన్ పని చేయటం లేదనుకుంటా అని లోపల అనుకుంటూ ఉంది. అప్పుడు గొంగళి పురుగు అంటుంది, ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపో అనగానే ఇక తిరిగి తల్లి దగ్గరికి వచ్చింది ఆ చిన్న కోడిపిల్ల. అప్పుడు తల్లికి చెబుతుంది, అమ్మ, నేను ఒక చిన్న గొంగళి పురుగును చూశాను. అది నువ్వు ఎత్తు ఎగరలేవు అంటూ నన్ను బాగా హేళన చేస్తుంది అని అన్నది. అప్పుడు తల్లి కూడా అంటుంది, అవునమ్మా, మనం చాలా ఎత్తు ఎగరలేము, మహా అయితే కొంచెం మాత్రమే ఎగరగలం, అంతకంటే పెంచి ఎగరలేము. కానీ ఏదో ఒకరోజు పండిన కాయ నేల రాలుతుంది కదా, ఆ రాలినప్పుడు ఆ పండులో ఉన్న పురుగు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు దానికి బుద్ధి చెప్పొచ్చు. అందాక ఎదురు చూడు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు, అదే ఏదైనా సాధ్యపడుతుంది అని చెప్పింది తల్లి. మరలా ఆ గొంగళి పురుగు దగ్గరకు వెళ్ళింది కోడిపిల్ల. అప్పుడు గొంగళి పురుగు అంటుంది, హే కోడిపిల్ల, నువ్వు మళ్ళీ వచ్చావా? ఏంటి, నీకు నన్ను తిందామన్న కోరికే? అబ్బో, నీకు చాలా ఉన్నాయే కోరికలు అంటూ ఇంకా ఎక్కువగా ఎగతాళి చేయటం మొదలుపెట్టింది. అప్పుడు కోడిపిల్ల అంటుంది, హే గొంగళి పురుగా, నువ్వు ఏదో ఒక రోజు ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా అంటూ ఖచ్చితంగా నన్ను వేడుకునే ముందుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎలా బ్రతిమలాడుకోవాలో అని చెప్పేసి నువ్వు కూడా ముందుగానే ప్రాక్టీస్ అవుతూ ఉండు అన్నది కోడిపిల్ల. ఆహా,
నీ కాడ చాలా ఉన్నాయే. నేనంట నిన్ను వదిలిపెట్టమని అడుగుతానా? సరే చూద్దాం. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను. నేను నీకు దొరికినప్పుడు కదా అని అంటూ ఉండగానే ఆ పండు నేల రాలింది. నేల రాలంగానే ఆ గొంగళి పురుగు కూడా కింద పడిపోయింది. వెంటనే ప్లీజ్ నేను అన్న మాటలు అన్నీ మనసులో పెట్టుకోకు. నువ్వు నేను ఫ్రెండ్స్, ఇక నుంచి మనం హ్యాపీగా జీవిద్దాం అనేని నీతి పలుకులు పలికింది ఆ గొంగళి పురుగు. అప్పుడు కోడిపిల్ల అంది, ఆహా, నిన్నటిదాకా ఏమన్నారంట మీరు? నేను ఎత్తు ఎగరలేనన్నావు. ఇప్పుడు చూడు నువ్వే నేలకొచ్చి రాలేవు అనేని చెప్పింది. ఇక ఆ మాటలు వినంగానే వద్దు దేవుడో వద్దు దేవుడో అంటూ చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి పరిగెట్టింది ఆ పురుగు. తన ప్రాణాలను కాపాడుకోవాలని కోడిపిల్లకు దొరకకుండా చాలా ఫాస్ట్గా పరిగెడుతూ 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 దానికి కనిపించినంత దూరంలో వెళ్ళిపోయింది. అప్పుడు కోడిపిల్ల జాలిపడి, నువ్వు నా ప్రాణాలను తినొద్దు అని అంటున్నావు. నేను అలా చేసేదానిని కాదు. జస్ట్ నీతో ఒక మాట మాట్లాడినందుకే ఇంత పని చేసావు నువ్వు. ఎప్పుడైనా కానీ ఎదుటివారితో పొగరుగా మాట్లాడకు. అది నీకే ముప్పు తెస్తుంది. అనవసరంగా మాట్లాడే మాటలు ఎప్పుడైనా అనర్థానికే గురవుతాయి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. గొంగళి పురుగులాగా పొగరుగా ప్రవర్తించకుండా కోడిపిల్లలాగా తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు ఎవరిని ఎలా ఎలా మాట్లాడాలో తెలుసుకొని వేచి ఉండండి.